మూడో వారం దాటాక సాధారణంగా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊపును కోల్పోతాయి. కొత్త రిలీజులు వస్తాయి, స్క్రీన్స్ తగ్గిపోతాయి, కలెక్షన్స్ క్రమంగా పడిపోతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీని నిలబెట్టుకుంటాయి. అలాంటి లాంగ్ రన్ ఫీలింగ్ ఇచ్చిన సినిమాల్లో ఇప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే భారీ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 30వ రోజుకొచ్చేసరికి కూడా ఇంకా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 29వ రోజు ముగిసేసరికి సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 305 కోట్లకు దగ్గరగా చేరింది. షేర్ పరంగా చూసుకుంటే 185 కోట్లకు పైగా ఇప్పటికే వసూలు చేసి భారీ లాభాల్లోకి వెళ్లిపోయింది. సాధారణంగా 4వ వారం వర్కింగ్ డేస్లో సినిమాలు లక్షల్లోకి పడిపోతాయి. కానీ 30వ రోజు ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా సెంటర్స్లో మధ్యాహ్నం షోలు కూడా స్ట్రాంగ్గా రన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 30వ రోజు ఈ సినిమా సుమారు 28 లక్షల షేర్, దాదాపు 55 లక్షల గ్రాస్ అందుకుంది. హైదరాబాద్ నగరంలోనే పాత సింగిల్ స్క్రీన్స్లో కూడా ఆక్యుపెన్సీ 40% పైగానే ఉండటం గమనార్హం. నైజాం ఏరియాలో 9 లక్షల షేర్, సీడెడ్లో 5 లక్షలు, ఆంధ్ర మిగతా జిల్లాల్లో కలిపి 14 లక్షల వరకు షేర్ రాబట్టింది. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి హోల్డ్ సాధారణం కాదు. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 6 లక్షల షేర్ వచ్చింది. ఓవర్సీస్లో సినిమా చాలా లిమిటెడ్ షోలతో రన్ అవుతున్నా కూడా అక్కడి తెలుగు ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు. అక్కడ 30వ రోజు దాదాపు 3 లక్షల షేర్ నమోదైంది. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 30వ రోజు సుమారు 37 లక్షల షేర్, దాదాపు 75 లక్షల గ్రాస్ నమోదు చేయటం విశేషం. దాంతో 30 రోజులు పూర్తయ్యేసరికి సినిమా మొత్తం వరల్డ్ వైడ్ షేర్ 185.40 కోట్లకు చేరగా గ్రాస్ దాదాపు 306 కోట్లను దాటింది. మొదట ఈ సినిమా టార్గెట్ దాదాపు 122 కోట్ల షేర్ మాత్రమే, అంటే ఇప్పటికే 60 కోట్లకు పైగా ప్రాఫిట్ జోన్లో ఉంది. 4వ వారంలో కూడా ఈ రేంజ్ హోల్డ్ అంటే ఇది కేవలం హిట్ కాదు, సాలిడ్ బ్లాక్ బస్టర్ రన్ అని చెప్పాలి. ఈ స్థాయి లాంగ్ రన్కి ప్రధాన కారణం కంటెంట్. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిపోవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు మళ్లీ చూస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు థియేటర్కి రావడం వల్ల మ్యాటినీ షోలు బలంగా నడుస్తున్నాయి. సాధారణంగా యూత్ ఓపెనింగ్స్ ఇస్తారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లాంగ్ రన్ ఇస్తారంటారు. అదే ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. మరొక ముఖ్యమైన అంశం రిపీట్ వాల్యూ. చాలామంది మొదటిసారి చూసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ వస్తున్నారు. ఈ ట్రెండ్ 4వ వారంలో కూడా కొనసాగడం వల్ల కలెక్షన్స్ పూర్తిగా పడిపోకుండా నిలబడుతున్నాయి. పైగా పెద్ద పోటీ సినిమాలు లేకపోవడం కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం వీకెండ్ అడ్వాంటేజ్తో మళ్లీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం రోజుల్లో ఒక్కో రోజు 1 కోటి గ్రాస్ రేంజ్కి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. అలా జరిగితే సినిమా 310 కోట్ల గ్రాస్ మార్క్ని సులభంగా దాటుతుంది. ఇప్పటికే ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లో ఒక స్పెషల్ కంబ్యాక్గా నిలిచింది. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా భారీ రికార్డులు సృష్టించగలదని నిరూపించింది. మాస్ సినిమాలే కలెక్షన్స్ తెస్తాయి అనే అభిప్రాయాన్ని ఇది పూర్తిగా మార్చేసింది. 4వ వారం వరకు కూడా ఇలా హోల్డ్ అవుతుండటం చూస్తుంటే ఇంకా కొన్ని రోజులు థియేటర్లలో మంచి రన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి 30వ రోజు కూడా నిలకడైన కలెక్షన్స్తో మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి నిరూపించింది. ఓపెనింగ్స్తో మొదలైన ప్రయాణం ఇప్పుడు లాంగ్ రన్ ఫెస్టివల్గా మారింది. ఇక చివరికి ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి, కానీ ఇప్పటికైతే ప్రతిరోజు కూడా ఒక చిన్న సెలబ్రేషన్ లాగే మారుతోంది.